వావ్ కమల గారు మీ హైట్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అసలు ఇంత పెద్ద ములక్కాడలు నా లైఫ్ లో నా జీవితంలో నేను చూడలేదండి. 60 years ఎప్పుడు చూడలేదు ఇంత ములక్కాడలు. అవునా మీరే చెప్పాలి. కదండి 60 ఏళ్ళని ఇప్పుడు నాకు 66 years అండి. సో నేను గార్డెన్ పెట్టి 30 ఏళ్ళు అయింది. నా 30 ఏళ్ల సర్వీస్ లో ఇంత పెద్ద ములక్కాడలు అయితే నేను ఫస్ట్ టైం నా జీవితంలో నేను చూస్తున్నా. చూసారా అన్నం చూస్తారు. సైజ్ చూసారా? వామ్మో ఇంత సైజ్ అండి. ఎంత పెద్ద కమల గారు అసలు ఎంత సైజ్ చూసారా మీరు? అమ్మో చాలా పడుతున్నాయి నిజంగా. లేతగా మళ్ళా ఎంత లేతగా ఉన్నాయో. రెండింటి పట్టుకున్నా ఉన్నాయి. అసలు ఏంటి సైజు? నలుగురు పట్టుకున్నా. సైజు చాలా బాగుంది. ఏంటి జంబో ములక్కాడలు. జంబో ములక్కాడలు చాలా బాగుంది. ఇంత పొడవు కాయలు కాస్తున్నాయి. అసలు మరి సూపర్. అదిగోండి ఇది నా కాయ. జంబోలు అంటే జంబోదా చూసారు గారు ఎంత పట్టుకున్నారు కాదు. ఉండండి కాదు మాకు ఇది ఇస్తే ఇచ్చారు కానీ ఒక్క విత్తనం ఇవ్వండి. ములక్కాడలు విత్తనం 1000 రూపాయలు. 150 అంటే లాభం లేదు. మూసుకుంటాం ఇంకా మాట్లాడుకుంటాం నోరు మూసుకుంటాం. అంటే మీరు 1000 రూపాయలు పెట్టగానే మేము దొంగతనానికి వచ్చి చూసారు అసలు ఇంత పొడవు. ఇంతకుముందు చెప్పాను కదా వీడియోలో మీకు చూపిస్తానని. ఇది లేత కాయ అసలు. ఇంకా ఎంత పెద్ద కాయ ఇద్దో కదా. ఇక్కడ చూడండి. ఇదిగోండి ఇంత అయింది. అంటే మీటర్ ఉంది. మీటర్ సూపర్. కింద పోయి ఇంకా అన్ని పోసేద్దాం పదండి. రాజ్ కుమార్ గారు అక్కడ చూడండి అసలు ఫస్ట్ నిమ్మకాయలా మన గార్డెన్ చూసి ఆశ్చర్యపోతున్నారు. చాలా మాట రావట్లేదు. అప్పుడేనా? అప్పుడే మాట రావట్లోనే ఒక్కొక్కటి కేటాయించేసాను. ఈ మొక్క మీదని. ఇప్పుడు 2 కుండల్లో అయ్యాయి ఎక్కడ దొరికినాయి మీకు? ఎంత బాగున్నాయి కదా. పెయింట్ నేనేసా. ఇంత మంచి కుండలు. ఇది కంపోస్ట్ కుండలు 3 ఉంటాయి సెట్. సో ఫస్ట్ పైన వేయాలి. అది నిండాక మళ్ళీ కింద అట్లా అట్లా అమ్ముతారు సెట్. బంజారా హిల్స్లోనే అమ్ముతారు. ఇదిగో ఇక్కడ చూడండి. ఇక్కడ చూడు మళ్ళీ ఇచ్చేసా. కనకాంబరాలు ఇప్పుడు కొంచెం తగ్గినాయి అలా. ఇది మా గార్డెన్. చిన్న గార్డెన్. చిన్న గార్డెన్ కదా. ఎక్సలెంట్ గార్డెన్. ఇట్లా మడులు కడితే బాగుస్తాయి. ఇది అంతా ఇప్పుడు ఇక్కడ ఏముందో చూడండి. పెట్టే కుండీలు అంతా కిచెన్ వేస్ట్. మన తొక్కలు ఇవన్నీ దాని నిండా అయిన తర్వాత వానపాములు అయితే ఎక్కడి నుంచి బరబరబర వస్తుంటాయి విపరీతంగా. ఇది మేము పెట్టమన్నారుగా టకటక పెట్టేప్పుడు ప్రస్తుతానికి కొంచెం. ఇది ఏంది? ఇది మియాజాకి. అక్కడ పడేసావు. నీళ్ళు కూడా పోయలేదు దానికి. అప్పుడే పెట్టేసా. కొంచెం కోకో పెట్టేసి పెట్టేశారు. అదే ఇగో ఇక్కడ ఇది మామిడి కండి. ఇదండి థై వెరైటీ. ఇది తెలుసా? ఇది వాము చెట్టు. వాము చెట్లు 2 రకాలు. ఇది మందంగా ఉంటది, ఇది పలుచగా. ఇది కొంచెం ఇది చూసారా? వాసన వేరే వస్తుందండి. వాసన మనకి ఓడోమస్. థ్యాంక్ యూ మీకు థ్యాంక్ యూ. అది పట్టుకొని నిలబడ్డారు. ఇది దానిమ్మండి. వేలల్లో వందలు కాదు, వేలల్లో.
ఇదేంటి తమలపాకు చూసావా? ఆ సైజ్ చూసావా? అంటే నేను అది కలకత్తా పాలు అది. ఇది మంచి పాలు మనకు బలం వల్లే కానీ ఇట్లా కదా షేప్ ఉండేది మనకు మామూలు పాలు. ఇది మంచి నోట్లు వేసుకొని తినండి, ఘాటు ఉండదు. అది కొన్నోరు కొట్టుపాలి. అందుకే నేను ఇది మంచిదండి అని చెప్తున్నాను మీకు. ఓకే ఓకే. ఇది ఏంటంటే బలం వల్ల ఇది ఎక్కడుందో తెలుసా అండి? ఇది కుండి, ఈ కుండీలో ఇదంతా సపోటాలు ఏంటి? సపోటాలు పైకి పోయి చూపిస్తాయి ఇంకా మీకు అక్కడ అట్లా వెళ్ళి చూస్తే. రాజా ఇది ఏంటి మడి? ఇది అదే పైన మడిలో ఆ సపోటా చూడండి అసలు వృక్షం. అది కూడా చూడండి చివరే ఈ మొక్క చూసారా ఎట్లా ఉందో? చివర లాస్ట్ లో అదే లాస్ట్ లో పెట్టిన మొక్క ఇది. ఇవి ఒంగోలు నుంచి తెచ్చిన మొక్కలు. రండి రండి మన ముగ్గురు అలా వెళ్తూ ఉందాం. రండి అలా చూడండి. ఇది చెప్పండి. ఇది వాటర్ యాపిల్. ఎంత మొక్క అదంతా చూడండి ఎంత మొక్క అయిపోయింది. వాటర్ యాపిల్ బాగుంటుందండి కాయలు. విపరీతంగా. అవునా? ఇది ఏమో చక్కెరకేలండి. అవునా? గార్డెన్ కి 2 times 3 times వచ్చినట్టు. థర్డ్ టైం. ఇది మునగ. అక్కడ ముందు మునగలు 2 ఉన్నాయి. మీరు ఇంకా మిస్ చేసుకుంటూ వచ్చారు. ఈ చెట్టు ఇది రేగ్గాయలు. అదే మీకు పండిన కాయల కోసం ఉంచా చూసారా? పండిన మీకోసమే. నేను చూడండి ఇప్పుడు వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి వెనక్కి, కొంచెం వెనక్కి వెళ్ళిపోండి. మలబరీ చూసారా? ప్రతి నెల ఈ కాయలు ఇంత వస్తాయి. అవును, నాకు ఫస్ట్ నేను నూర్జహాన్ గారి వీడియో చూసింది మల్బరీ. లైటింగ్ పడి ఇచ్చాడు. కాదులే జామకాయలు చూసారా? మనం ఇట్లా కట్టుకోవాలి. కర్ర కట్టాలి, కడితే స్ట్రైట్. అమ్మ ఇంకా కట్టద్దులే. మడి 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 నేను పైకి ఎక్కిన తర్వాత చెప్పండి. ఎక్కా నేను మీకు ఒక కాయ ఇచ్చాను మీకోసం. మడి అసలు రేగించడు ఎంత ఉందో చూసావా? హైట్ కలర్ చూసారా? మంచి కలర్ వచ్చిందో. మీరు ఇప్పుడు తినేసేయండి. ములక్కడ కూడా ఎందుకో లావు ఉంది. తీయగా. ఇది లాస్ట్ కాయలు అనుకోండి. అయిపోవాలి. పైన రేకుల మీద చాలా ఉన్నాయి. రేకుల లోపల ఉన్నాయి. నేను వాయిస్ ఇస్తాను. కాయలు కొద్దాం ఇంకెక్కడ ఉన్నాయి. ఇది అదేనండి. ఇది మనం కొన్న నేను మీకు ఇచ్చాను కదా, అదే కానీ సైజ్ చిన్నది. సూపర్ ఉంది. ఇంకోటి పుల్ల పుల్లది మీకు కొన్ని ఇస్తాను. అది చూడండి, అది చూపించండి. అది పుల్ల పుల్లగా ఉంటాయి ఆ కాయలు. భలే టేస్ట్ అవి. అవునా? అవి అయితే గుప్పిలు గుప్పిలు అలా తినేసేయచ్చు. ఇది చూసారా? ఇది ఏంటి అసలు? ఇది సూదిలిమ్మ. అంతా కిచెన్ వేస్టేనా? ఇంకా రెండోది నేను వాడను. అదే నా స్పెషల్. కిచెన్ వేస్ట్ స్పెషల్. మందార అన్ని పిచ్చి పిచ్చి ఎరువులు అవన్నీ వేయడం. ఏ స్ప్రేలు కొట్టను, ఏ స్ప్రేలు కొట్టను. రాజా గారు నెమటోడ్స్ అని అటువంటిది ఏం లేదు ప్రాబ్లం. అదే నేను వీళ్ళ వీడియో చూసే కిచెన్ వేస్ట్ అంతా వేస్ట్ కాకుండా తొట్లలో వేసేస్తున్నా. ప్రతి వాళ్ళు వచ్చి చూడాల్సిందే ఖచ్చితంగా. చూడాలి. అది మనం కిచెన్ వేస్ట్ మాత్రం వేస్ట్ చేయకుండా అట్లా వేసేయాలి. ప్యాషన్ ఫ్రూట్స్ అన్నావు కదా, అదే చూసా ఇప్పుడు. ఓకే. ప్యాషన్ ఫ్రూట్స్ అయితే చాలా వేసారు. మంచిది ఆరోగ్యానికని. ఇక్కడంతా అసలు గుత్తులు గుత్తుగా ఆడారు కమల్ గారు. అక్కడ అటు పైన ఉన్నాయి. అది ఇదిగో ఈ సైజు కాయ కేజీకి కేజీ దానివ్వండి. జామకాయ కేజీ చూసారో లేదు, ఆ సైజు ఇది వచ్చింది. అది ఏంటంటే ఇప్పుడే పూత స్టార్ట్ అయింది. అది కాపించాలి మనం. ఇదిగో ఇక్కడ ఒక జామ, తర్వాత ఇది బనానా సపోటా ఇక్కడ ఒకటి ఉంది. అది రెడ్ సపోటా. మొన్న తెచ్చినవన్నీ ఇక్కడ పెట్టాను చూడండి. స్టార్ ఫ్రూట్. ఇది యాపిల్ మొక్క. ఇది చూసారా కమల గారు? నేను అదే మీరు చెప్పింది. ఇది ఇదిగోండి. చూసారా ఎంత బాగా అసలు దీని భలే ముద్దుగా ఉంటుంది చూస్తుంటే. అసలు చక్కగా పైకి వచ్చి అది బుషిగా చాలా ఇంకా హైలైట్. ఇదిగోండి అంజీర్ మొక్క చూడండి. అసలు ఆ కాయలు మొన్న అడగండి ఆ కమల గారిని కోసేసాను. మళ్ళీ చూడండి ఎంత కాయ. మళ్ళీ వెంటనేనండి ఆకు రాలిపోద్ది, పిండి మొదలైద్ది.
ఇక్కడ కూడా మడి కట్టారా? ఇవన్నీ మడి నేను కొత్తగా కట్టినాయి అనమాట ఇవి. అంతకుముందు ఆ ముందు దానిమ్మ సపోటా దగ్గరే ఉండేవి. నెక్స్ట్ ఏంటంటే ఇవి నేను ఎక్స్టెండ్ చేసాను అనమాట. ఫస్ట్ ఇట్లా ఉండేది ఒక సింగిల్, ఇటు ఒకటి ఇటు ఒకటి అలా వేయించాం మొన్న. అన్ని అందులో పెట్టేశారు. వావ్, పప్పాయ అటు పక్క చూడిపోయి ఇంకో చెట్టుకి పండి నీకోసం వెయిటింగ్. అవునా? చూడు, ఇవి సీతాఫలం అండి. ఇవి 2 సీతాఫలాలు ఉన్నాయి. ఇంకా ఈ జామకాయలు. ఒక పండుగ మాకు రావట్లేదు. కమల గారికి వస్తేస్తారా? చూడండి ఫస్ట్ అసలు సూపర్ అండి, సూపర్. బయట కొన్న ఈ తృప్తి ఉండదు కదా, అసలు ఈ ఆనందం ఉండదు నూర్జహాన్ గారు. సో బ్యూటిఫుల్. ఈ రోజు ఈవినింగ్ మనం కలిసాం. మల్బరీ అది. కోసేయండి తిందాం. మీరు అసలు టేస్ట్ వద్దు కానీ కమల్ గారు కోసేస్తారు. ఇక్కడ గుత్తి చూసారు ఎంత గుత్త. కాయలు గుత్తులు ఇట్లా కట్టారు. మళ్ళీ నూర్జహాన్ గారు దిష్టి తీసేయండి. మన దిష్టి ఏం పడదులేండి. మనం మంచి మనసులు గురి దిష్టి పడదు. ఇది మలబరీ అండి. ఇది మీ దగ్గర ఉంది కదా. అవి ఈ తోటకూర చూసారా? అదే ఇప్పుడు మీరు తీసుకున్నారు అక్కడ. అది కట్ చేసి సీడ్స్ అవే పడి మలిచి అవే వస్తున్నాయండి. ఇదంతా రెడ్ తోటకూర, ఇదంతా తోటకూర. ఇది కమలాకాయ అండి. కాయలు అటుకోడండి ఈ కాయలు. ఇదంతా ఉన్నాయి ఈ కాయలు. అయితే పండుతుండగా కలర్ వస్తుందండి. ఓకే, పైకి రావాలి. కరెక్ట్ పైకి వస్తే కరెక్ట్ పైకి వస్తే. వంకాయ చూసారా? ఇది ఎంత బాగుంది. 1/2 కిలో అన్న ఉంటదండి. కమలకాయ దగ్గర కిలో కాయ ఉంది. ఇది 1/2 కిలో అయింది. ఇంతలో కాయ అయింది గ్రీన్. ఇక మనం బలంగా పెంచితే ఇంకో కిలో కాయ అయింది. ఇదంతా ఫ్యాషన్ ఫ్రూట్. మునక్కాయలు ఇవ్వండి. ఇక్కడ అసలు ఇవి రుచి చూపించాలి మీకు. ఈ మునగ అవునవును, మీకు అందరికి మాట్లాడండి. పర్లేదు. చూసారా ఏమండి? ఏంటో చెప్పండి. రామఫలం అదిగోండి అక్కడ. ఇక్కడ పింజలు ఉన్నాయి. అక్కడక్కడ ఇద్దుకోండి. ఫస్ట్ కాప్ అండి ఇది. అవునా? 3వ సంవత్సరం అనమాట. 2 years కంప్లీట్ అయింది. ఇంకా రాలేదు అనుకోండి. చిన్న మడి చూసారా? ఒక మునగ ఎంత మడి? 2x2 మడి. 2x2 చిన్న మడి. ఈ 2x2లో దానిమ్మ ఎంత దూరం పోయిందో చూసారా? దానిమ్మ అది వేస్ట్ మూలంగా అది బలమైన ఎరువు అండి. అది ఇది పప్పాయ. అక్కడ ఫ్యాషన్ ఫుడ్ చూసారా? అది అక్కడ ఒకటి. అదంతా తల్లిచ్చేసాను. పప్పాయ అది అదే ఇప్పుడు చెప్పు. నేరేడండి ఇది. ఈ పప్పాయ చూసారు? నేరేడు కూడా వచ్చినాయి అండి. పళ్ళు చూడు. ఇవేం చేశాను చూసా. ఇవేం చేశానంటే నేను సైడ్ కొమ్మండి. అది ఇదొక అంటే మనం ఎక్స్పెరిమెంట్ అనుకోండి. హెడ్ దుంచేసా. మనం అంత హైట్ పోతుంది కదా, కోసుకోలేము. కాబట్టి హెడ్ దుంచేసిన తర్వాత ఎట్లా కాయ వస్తుందని మనకి ఇప్పుడు ఇది ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినట్టు ఎవరికైనా చెప్పొచ్చు. సైడ్ కొమ్మ పెట్టుకొని మనం కింద తక్కువ ఎత్తులో పెంచుకోవచ్చు. స్ట్రైట్ పోనీయకుండా ఇట్లా సైడ్ కి నెక్స్ట్ అట్లా సైడ్ కి చేస్తా. సైడ్ కి వెళ్ళింది అనుకోండి మనం ఈజీగా కాయలు కోసుకోవచ్చు. హైట్ ఉంటే మనకి తీయటం కూడా కష్టం. హెడ్ ఇందులో జామ పెట్టారు. ఇది 2 జామలు ఉన్నాయండి ఒక టబ్బులో. టబ్బులోనే 2 జామలు, పప్పాయ. అవును. మళ్ళీ చుట్టూతో ఆకుకూరలు గానీ ఏమో వేసుకోవచ్చు. ఇక్కడ ఒక బొప్పాయి. అన్ని అరటండి. ఇది ఏమరటండి? ఇది కర్పూరం అరటి. మర్చిపోతున్నా. కర్పూరం అరటి. వెనకేమో అన్ని రకాలు. చక్కెరకేళి అక్కడదండి. చక్కెరకేళి. కూర అరటి లేదండి. కూర అరటి చూడాలి రాజా నీ దగ్గర వచ్చినప్పుడు పిల్లకి నీకు ఇచ్చింది కూర అరటే. అక్కడ ఉంది కదా, అక్కడ మడిలంతా కూర అరటిలే ఉండే. అన్ని అరటిలే, రకరకాల అరటిలు వేసా. మొన్న అదంతా వేడి వస్తుంది. అదంతా తీసేసి లేకపోతే మొన్న మరీ అసలు వెళ్తుంది. పైన కూడా ఉందా? ఇవన్నీ పైన ఏంటి? తీగ జాతులు. తీగ జాతులు అన్ని పైన సెట్ చేశారు. 2 దొండ అదంతా పైన కనిపిస్తుంది. దొండ అండి. దొండ అక్కడ సెట్ అయ్యింది. చిక్కుళ్ళు, బీర అన్ని పైన.
ఎట్లుంది మా గార్డెన్ చెప్పాలి. అసలు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, ఓన్లీ చూడటమే. అంత బాగుంది అసలు. అంటే ఎవరు వచ్చినా సేమ్ అదే చెప్తారు. ఈ డ్రాగన్ అండి, ఇది మొత్తం డ్రాగన్ ఒక మడే వదిలేసా. ఇక్కడ చూసారా కింద నుంచి ఒక 4 ఫీట్ల మడి డ్రాగన్ వదిలేసా. వైట్ అండ్ రెడ్ రెండు. ఇక బాగా కాయలు కాస్తాయి బయట పైపు కదా. ఇక్కడ ఒక మల్లె, ఇది మందారం, పత్తి మందారం, మార్నింగ్ ఇదిగోండి మొగ్గలు. అసలు గుత్తులండి 12 పూలు వస్తాయి. అవునా? ఒక కొమ్మకి. ఇది చూసిన తర్వాత ఆ కిచెన్ వేస్ట్ లో ఒక తొక్క కూడా వేస్ట్ చేయమంటున్నాను. నేను అస్సలు వేస్ట్ చేయట్లేదు. నిజంగా వీడియో చూసినట్టు అసలు కిచెన్ వేస్ట్ మా పనమే ఉంటది. అంటే వీడియోలో చూడటం వేరు, లైవ్ లో చూడటం వేరు కదా. లైవ్ లో చూసి మాట చెప్పగా అందరూ వెక్కి కడతారు, లైన్ కడతారు అందరూ. లైవ్ లో చూస్తే మాత్రం ఎవరైనా అసలు ఫిదా అయిపోవాలి గార్డెన్ కి. పవర్ ఛార్జింగ్ అయిపోతుంది. ఇది బంద్ చేయండి, అయిపోయింది. ఇంకా ఛార్జింగ్ పెట్టండి. అయిపోయిందా? అయిపోయింది, ఛార్జింగ్ అయిపోతుంది. అదే చూస్తామా. కొంచెం ఒక అరగంట ముందు వచ్చినట్టు బాగుండేది. బెటర్ లక్ నెక్స్ట్ టైం. అదే అమ్మా నేను ఎంత మొద్దు అండి. అసలు నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. అదిగోండి ఈ రోజు మా ఇంటికి కమల గారు, రాజ్ కుమార్ గారు, సునీత గారు వచ్చారు. వాళ్ళకి తలా 2 కాయలు ఇస్తున్నాను. మా కిరాయి వాళ్ళంతా రెడీగా ఉన్నారు. వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారు. వాడు పైన లైన్ గా అందరికి 2 ఇచ్చుకుంటా పైన వచ్చాను. ఇప్పుడు ఇవి కిందకి తీసుకొచ్చాను. రాజకుమారి గారు రండి. తలా 2 కాయలు కూడా ఎంత ముక్కలు అవుతాయి కదా. అయితే ఇది టేస్ట్ అసలు సూపర్. మీరే ఫోన్ చేసి చెప్తారనమాట. అంత టేస్ట్ ఉందండి. అందుకే నేను ఈ సీడ్ వేసాను. నేను మామూలుగా హైబ్రిడ్ కదా, ఇవి అంత టేస్ట్ ఉండవు, పీసు నార ఉంటది అనుకున్నా. మన కాయ కంటే సూపర్ ఉంది, మించి ఉంది. మనం కాయని మించి ఉంది అనమాట. నేనే మా కాయ 100 years అని చెప్తుంటాను కదా, అంతకు మించి ఉంది అనమాట. ఇది తలా ఒక్కొక్క కాయ ఇచ్చుకుంటా వచ్చి లాస్ట్ 2 కాయలు ఇంటికి తీసుకొచ్చాను. అది సాంబార్ చేశాను. అది తిన్న తర్వాత ఆ విత్తనం కోసం వెతికాను అనమాట. ఎక్కడుంది విత్తనం, ఎక్కడుందని అందరికి ఇచ్చేసా. ఇది ఎందుకులే మనకని ఆ ఒక్క విత్తనం తీసుకెళ్ళి నాటాను అనమాట. 8 months. ఎప్పుడు పోయిన సంవత్సరం జనవరిలో ఇది నేను నాటింది ఎప్పుడు 8 months క్రితం. అంటే ఆ విత్తనం 4 నెలలు 5 నెలలు ఇంట్లో అలాగే ఉందన్నమాట. నా కోసం వెయిట్ చేస్తుంది ఆ విత్తనం. ఇప్పుడు అందరి కోసం అనమాట. ఇప్పుడు ఇంకా గుత్తులుగా ఉన్నాయి కదా, ఎంతమందికి ఇస్తాము. ఇవి చూస్తుంటేనే నాకైతే చాలా హైలైట్ అనిపించింది. ఇంత పొడవు కాయలు 5 feet ఉందండి. అవును 5 feet కాయ. అవును. అందరు హాయ్ చెప్పండి. ఈ రోజు గార్డెన్ చూపించాను వీళ్ళందరికి. అందరూ చెప్తున్నా మీ హైట్ ఉంది అట్లాగే మా హైట్ ఉంది. వచ్చినందుకు మీకు